సో 116 మున్సిపాలిటీస్‌కు, 7 కార్పొరేషన్స్‌కు రిజల్ట్స్ మాత్రం అనౌన్స్ అయినాయి. సో ప్రతి ఒక్కరికి గెలిచిన వాళ్ళకి మాత్రం కృతజ్ఞతలు నా తరపున, నా ఫ్యామిలీ తరపున. సేమ్ వే ఓడిన వాళ్ళకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా. మనం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చినామనేది మినిమమ్ ఒక్కొక్క పర్సన్ 50 లక్షలు తెచ్చుంటారు. ఎందుకంటే 12,500 మంది నిల్చున్నారు క్యాండిడేట్స్. ప్లస్ 2,500 వార్డ్స్ కాబట్టి ఓన్లీ 2,500 మంది గెలుస్తారు. మిగతా 8,500 మంది ఓడిపోయి ఉంటారు. దాదాపుగా ఒక్కొక్క పర్సన్ 50 లక్షలు ఖర్చు పెట్టుంటారు. ఒక 5,000 కోట్లు మాత్రం అయింది అనుకుంటా నా దృష్టిలో. 1000 కోట్ల మంది 250 మంది గెలిచింటారు కాబట్టి 5,000 కోట్ల మంది అప్పు తీసుకొచ్చింటాం, జాగా కుదరబెట్టింటాం. అందుకంటే లిక్విడ్ లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది. సో ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, బట్ లేని వాళ్ళు మాత్రం అప్పు తెచ్చుకుంటారు. బట్ డోంట్ ప్రెజర్, మీరే ప్రెజర్ తీసుకోకండి. మీ వల్ల ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఓట్లు అడగడం, ఇంటి చుట్టాలంతా తిరిగి ఉంటారు మీకోసం లాస్ట్ 15 days నుంచి. ఇట్ ఫీల్ గిల్టీ, ఇట్ డజంట్ మ్యాటర్. ఈ ఒక్క రోజును మనం తట్టుకొని ఒక 15 రోజులు కామ్గా ఏదైనా టెంపుల్స్కి అయినా, లేకపోతే ఈ ప్రక్షాళనను నాకు వీడేసిండా వాడేసిండా తర్వాత విషయం. ఫస్ట్ మన ఆరోగ్యము, మెంటల్ స్టెబిలిటీ ఇంపార్టెంట్. పార్టీ చూసుకుంటాం మిగతా తర్వాత. ఇప్పటికైనా పార్టీస్ కూడా ఇంత బర్డెన్ ఒక్కొక్క వ్యక్తి మీద 50 లక్షల సొమ్ము పెట్టి ఈరోజు బీఫామ్ తెచ్చుకొని మరి ఓడిపోవడం అనేది కూడా చాలా ఇబ్బంది. గెలుపున్నాడు ఈరోజు హ్యాపీగా ఆ డబ్బు రికవరీ కోసం ట్రై చేస్తాడు. ప్లీజ్ దయచేసి మీరు అంత ఖర్చు పెట్టడం ఎందుకు, డబ్బులు రికవరీ చేసుకోవడం పని చేయడం ఎందుకు? ఏదైనా వర్క్ చేస్తున్నామంటే ముందు వెనక ఆలోచించాలి. ఇప్పుడు ఈ కార్పొరేషన్, ఈ చైర్మన్, మేయర్ల వల్ల ఏం యూజ్ అవుతుంది? సో దాని మీద ఫోకస్ చేయండి. అనవసరంగా కరప్షన్లో మీరు పోకండి. ఫ్యూచర్లో యంగ్ జనరేషన్కి ఒక లెసన్ లాంటిది ఇది. 50 లక్షలు పెట్టి గెలవాలి అని అంటే ఎంత ప్రెజర్ అయి ఉంటుందో లాస్ట్ మూమెంట్లో. ఓటుకు 2,000 పక్కాగా ఇచ్చి ఇంటింటికి తిరిగి వాడు వేస్తారా వేయరా డబ్బా ఓపెన్ చేసి చూసే వరకు కూడా ఆ టెన్షన్ అనేది విపరీతంగా ఉంటుంది. సో ఆ టెన్షన్ పడకండి. యూత్ కూడా మంచి నేమ్ తెచ్చుకోవాలి. మంచి నేమ్, మంచి క్వాలిటీస్ ఉంటే ముందటికి వస్తే డెఫినెట్గా గెలుస్తాం. ప్లస్ ఈ ఎలక్షన్ పర్టికులర్గా 6,000 కోట్లు అనేది వృధా అయిపోయింది. ఒక 200 కాలేజీలైనా కట్టిండే అయిపోతుండే, ఒక 20 మెడికల్ కాలేజీలైనా కట్టేది, లేకపోతే ఒక 20 హాస్పిటల్స్, 200 కోట్లు పెట్టుకుని ఒక 20 హాస్పిటల్స్ అన్న ఉండే. సో ఇదంతా నా దృష్టిలో వృధానే, ఈ డబ్బంతా వృధానే. ప్రభుత్వాలు కూడా ఇకనైనా ఒక చట్టం క్లియర్గా ఇదండి. ఈ డబ్బులు పెట్టి గెలవడం అనేది వ్యర్థం. ఒక బడ్జెట్ 1,00,000 కోట్లు అయితే 6% ఆఫ్ మనీ ఈరోజు ఓన్లీ ఎలక్షన్ కంటెస్టెంట్ కోసమే యూజ్ అయింది. 6% ఏదో ఒక డెవలప్మెంట్కి అయితే యూజ్ అవ్వు అమౌంట్. డోంట్ ప్రెజరైజ్ దెమ్. మీరే ఇంటర్నల్గా ఒక పాలసీ చేస్తారా, ఏమైనా చేస్తారా? ఇప్పటికి మాత్రం ప్రజలు 3 పార్టీల మీద వ్యతిరేకంగానే ఉన్నారు. అది ఏ పార్టీ అయినా అనుకోండి, 3 పార్టీల మీద వ్యతిరేకంగానే ఉన్నారు. సో ఒక పార్టీలలో దేర్ ఇంటర్నల్ ఇష్యూస్ వాళ్ళు బయటికి ఎక్స్పోజ్ చేయట్లేదు, కానీ జనాలకు ఆల్రెడీ సోషల్ మీడియాల వల్ల హింట్ వచ్చేస్తుంది. సెకండ్, ఇక మనం వాళ్ళు ఇంటర్నల్గానే ఉన్నాయి, వాళ్ళు ఎక్స్టర్నల్ కూడా వాళ్ళే చెప్పేస్తారు, తర్వాత సర్దుకున్నామంటారు. ఇట్స్ అ మెయిన్ డ్రాబ్యాక్. సో ఒకరు మనకు అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు చేయలేని పని మనం చేయాలి. వాళ్ళు ఎక్కడైతే కరప్షన్ చేసినాం అనుకుంటున్నామో అక్కడే రెక్టిఫై చేయాలి. సో దానికి ఎక్స్టెన్షన్ లెవెల్లో మనం ఆలోచించాలి. తెలంగాణలో ఏ వర్గం ఎక్కువ ఉంది, అండ్ బిలో పావర్టీ లెవెల్ ఎవరు ఉన్నారు, సో వాళ్ళకి ఏ హెల్ప్ చేయాలి అని. అట్లానే ఉచితం ఇవ్వద్దు. వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నారో దాన్ని కంట్రోల్ చేయాలి. మెడికల్ ఎక్స్పెన్సెసా, స్కూల్సా, వాటర్కా, రెగ్యులర్గా వాడే నిత్యావసరాలకా, సో పెట్రోల్కా, వేర్ ది ఎక్సెస్ మనీ దే ఆర్ పేయింగ్. బిలో పావర్టీ వాళ్ళకి అందరికీ అక్కడ కంట్రోల్ చేస్తే నెక్స్ట్ టర్మ్లో. బట్ ఇప్పటికైతే 3 పార్టీల మీద ఎవ్వరికి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు వాస్తవం చెప్పాలంటే. 6,000 కోట్లు పెట్టి 250 మంది గెలవమంటే ఎందుకు గెలవరు? అందులో 1000 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు గెలుస్తారు కదా కంపల్సరీగా. డబ్బు పెట్టకుండా అదే 50 లక్షలను 5 లక్షలకు తీసుకొస్తే 10% రిడక్షన్. 10%.
అంటే 500 కోట్లతో అయిపోతుండే మొత్తం కలిపి. సో ఆ విధంగా ఖర్చు ప్లస్ ఇప్పుడు కూడా ఇండిపెండెంట్గా చాలామంది గెలిచినారు, ప్లస్ హంగు కూడా వచ్చింది కాబట్టి ప్రభుత్వం మీద ప్లస్ లాస్ట్ టైం చేసిన వాళ్ళ మీద చాలా వ్యతిరేకంగా ఉంది. పుంజుకునే ఛాన్స్ రావాలంటే ప్రజలకు మంచి చేయాలి. ఫ్యూచర్లో కరప్షను ఛాన్స్ తగ్గిపోతుంది, ఎందుకంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా పెరిగింది. మనం ఎక్కడైనా దొరుకుతాము. ఒక్క బ్లాక్ రిమార్క్ అనేది లైఫ్లో డెఫినెట్గా కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఒక పర్సన్ ఒక అవమానమైనా జరగాలి, అతనికి ఒక ఫైనాన్షియల్ ఇబ్బంది అయినా జరగాలి, అతనిలో మార్పు రావాలి. సో ఇప్పుడు ఎలక్షన్లో ఎవరైతే 50 లక్షలు పెట్టినోళ్ళో అది ఒక అవమానము ప్లస్ ఒక అప్పు లాంటిది. అతను రియలైజ్ అవుతాడు. డెఫినెట్గా నేను చెప్తున్నా, ఇది లెసన్. నెక్స్ట్ ఎలక్షన్కు ఇంకా డబ్బులు, ఎందుకంటే ఒకప్పుడు 5 లక్షలు 10 లక్షలతో అయిపోయేది, ఇప్పుడు 50 లక్షలు పెట్టినా గెలవలేదు కాబట్టి ఇదో లెసన్. అతని వరకు వస్తే మాత్రమే తెలుస్తుంది. బయట వాళ్ళు అనుకుంటారు, అన్న నువ్వు పెట్టాలి, గెలవాలి, జై 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 ఈరోజు పనికి వస్తుంది, రేపు జై పనికిరాదు. రేపు వాళ్ళే బ్లేమ్ చెప్తూ ఉంటారు, ఏ అన్నగాడు తీసుకొచ్చిన కట్టలేక చచ్చిపోతుంది, ₹2 ఇంట్రెస్ట్ తెచ్చింది, రూపాయి ఇంట్రెస్ట్ తెచ్చింది. సో ద బ్లేమ్స్ విల్ కమ్. తట్టుకోవాలి అవన్నిటికీ. కార్యకర్తలను ప్రతి పార్టీ కాపాడుకుంటే వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు, కార్యకర్తలు లాంటి వాళ్ళు. ఈరోజు చెప్తున్నారు, ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళే. సో వాళ్ళకి నచ్చిందే మనం చేస్తే నచ్చుతుంది. సో సేమ్ వే ప్రజలు కూడా అంతే, వాళ్ళకి నచ్చినట్టు మనం చేస్తేనే నచ్చుతుంది. ఫ్యూచర్లో మనం ఓడగొట్టాలంటే కూడా ఓడగొడతారు, వాళ్ళ చేతిలోనే ఉంది, పెద్ద మ్యాటర్ కాదు అలా. ఓటు అనేది ఒక వజ్రం లాంటిది. ఎప్పటికైనా దాన్ని దుర్వినియోగం చేసుకోండి. ఇది మాత్రం డబ్బు యొక్క గెలుపు, ప్రజల అంతిమ తీర్పు. ఏ పార్టీకి మాత్రం వాళ్ళు 100% సపోర్ట్గా లేరు. సో మనం పెద్ద పెద్ద వీడియోలు ఫ్యూచర్లో కంటిన్యూగా రాజకీయం గురించి చేసుకున్నాం, ఎందుకంటే 6,000 కోట్లు నిజంగానే అవసరమా, ప్లస్ ఏ అభివృద్ధి రియల్గా అవసరం జనాలకు, ప్లస్ ఒక కొత్త పార్టీ అవసరమా ఈ తెలంగాణ. అట్లని వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే పార్టీలు కాదు. సో రియల్గా ఒక యూతే కానీ మన ఇండ్లలో నుంచి ఏదైనా డబ్బు కలెక్ట్ చేసుకొని ఒక పార్టిసిపేషన్ లాంటిది, ఒక ఆర్గనైజేషన్ చారిటీ లాంటిది పెట్టుకొని ఒక పార్టీని పెట్టుకుంది బెటర్ అంటారా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెద్ద పెద్ద వీడియోలు చేద్దాము. సో మోటివేషన్గా నాకు కూడా మీరు సపోర్ట్ చేయాలి డెఫినెట్గా.